ఫిబ్రవరి 28, 2026 యుఎస్ అండ్ ఇజ్రాయిల్ వార్ ప్లేన్స్ ఇరాన్ ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. విత్ ఇన్ అవర్స్ లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడు. మిడిల్ ఈస్ట్ నిప్పుల కొలమిలా మారింది. ఆయిల్ ప్రైజెస్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఎవ్రీ సింగిల్ డే సప్లై అయ్యే ఆయిల్ లో 20% ఆయిల్ ని సప్లై చేసే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజ్ అయింది. ఆయిల్ ట్యాంకర్ స్ట్రక్ అయిపోయాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓవర్ నైట్ లో పాలసీస్ ని క్యాన్సిల్ చేశాయి. గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ వాషింగ్టన్ లో ట్రంప్ వార్ లో ఉన్నాడు. టెహరాన్ లో మిసైల్స్ అటాక్ జరుగుతుంది. ఇజ్రాయెల్ లో ఎయిర్ సైరన్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్ ఎటు వెళ్తుందో అనే భయంతో వరల్డ్ మొత్తం ఈ యుద్ధాన్ని గమనిస్తుంది. బట్ 4000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మాస్కోలో ఒకరు మాత్రం చాలా ప్రశాంతంగా కూర్చొని నవ్వుకుంటున్నాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ప్యానిక్ లో ఉంటే పుతిన్ మాత్రం జాక్పాట్ కొట్టాడు. అసలు రష్యా ఎందుకు విన్నింగ్ లో ఉందో తెలుసుకోవాలంటే ముందు మనం ఏది ప్రమాదంలో ఉందో తెలుసుకోవాలి. ది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఇది ఇరాన్ అండ్ ఒమన్ మధ్యలో జస్ట్ 33 కిలోమీటర్స్ వైడ్ ఉన్న ఒక చిన్న వాటర్ వే మాత్రమే. మనం మ్యాప్ లో చూసినప్పుడు చాలా చిన్నగా కనిపించవచ్చు. బట్ ఈ చిన్న వాటర్ స్ట్రిప్ గ్లోబల్ ఎకానమీకి జాగ్లర్ వెయిన్ లాంటిది. 2025లో ఈ స్ట్రైట్ నుంచి ఎవ్రీడే రఫ్ గా 20 మిలియన్స్ అంటే 2 crores ఆయిల్ బ్యారెల్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యాయి. ఇది వరల్డ్ వైడ్ గా సప్లై అయ్యే టోటల్ ఆయిల్ లో 20% అండ్ వరల్డ్ వైడ్ గా మ్యారిటైమ్ ఆయిల్ ట్రేడ్ లో 31%. సౌదీ అరేబియా ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. ఇరాక్ ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. యుఏఈ ఆయిల్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది. యూరప్ అండ్ ఏషియాలోని హౌసెస్ లో యూజ్ చేసే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఖతర్ ద్వారా ఇక్కడ నుంచే వెళ్తుంది. ఒక పక్క తమ సుప్రీం లీడర్ ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇరాన్ వరల్డ్లోని మోస్ట్ క్రిటికల్ ఎనర్జీ చోక్ పాయింట్ అయిన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ని ఎఫెక్టివ్ గా బ్లాక్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 7% పెరిగాయి. ఆ నెక్స్ట్ డే 7.2%. ఇలా మార్చ్ ఫస్ట్ వీక్ లోనే బ్యారెల్ ప్రైస్ $100 ని క్రాస్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం 2026 మార్చ్ లో గ్లోబల్ ఆయిల్ సప్లై పర్ డేకి సుమారు 8 మిలియన్ అంటే 80 లక్షల బ్యారెల్స్ కి పడిపోయింది. ఇది హిస్టరీలో రికార్డ్ అయిన లార్జెస్ట్ సప్లై డిస్రప్షన్. వరల్డ్ మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది. ఎకానమీస్ షేక్ అవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఎయిర్లైన్స్ పానిక్ అవుతున్నాయి. ఆయిల్ పైన డిపెండ్ అయ్యి రన్ అయ్యే ఇండస్ట్రీస్ అంటే మాక్సిమం ఇండస్ట్రీస్ అన్ని క్రైసిస్ లో మునిగిపోయాయి. ఈ కేయాస్ మధ్యలో రష్యా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ ఉంది. అన్ని కంట్రీస్ లాగా రష్యా ఆయిల్ కి ఎటువంటి డిస్రప్షన్ కలగటం లేదు. ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ ఉంది. చాలా ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఉంది. ఇప్పుడు మనీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రెసెంట్ రష్యా ఎర్నింగ్స్ ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ అనమాట. ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి కొన్ని వీక్స్ ముందు రష్యా ఎకానమీ లిటరల్ గా స్ట్రగుల్లో ఉంది. 2026 ఫిబ్రవరి ఎండింగ్ లో రష్యా క్రూడ్ ఆయిల్ టైప్ అయిన ఉరల్స్ క్రూడ్ బ్యారెల్ రేట్ వచ్చేసి $40 కి పడిపోయింది. యాక్చువల్ గా రష్యా గవర్నమెంట్ క్రెమ్లిన్ ఆయిల్ బ్యారెల్ ప్రైస్ $59 ఉంటుంది అనే టార్గెట్ తో 2026 బడ్జెట్ ని బిల్డ్ చేస్తుంది అనమాట. అయితే రికార్డ్ లెవెల్లో ఆయిల్ ప్రైస్ $40 కి పడిపోయింది. దీంతో రష్యా అప్పటికే డెఫిసిట్ లోకి వెళ్ళిపోయింది అనమాట. దీనికి రీజన్ వెస్ట్రన్ శాంక్షన్స్ రష్యాని దెబ్బకొట్టాయి. అక్టోబర్లో అమెరికా మేజర్ ఆయిల్ కంపెనీస్ అయిన రాస్నెఫ్ట్ అండ్ బ్లూ ఆయిల్ కంపెనీస్ పైన శాంక్షన్స్ వేసింది. దీనివల్ల రష్యా ఆయిల్ ప్రొడక్షన్ లో 80% అమెరికా శాంక్షన్స్ అండర్ లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి కల్లా రష్యా రెవెన్యూ 40% పైగా పడిపోయింది అనమాట. బయర్స్ లేకపోవడంతో రష్యా ఆయిల్ ట్యాంకర్స్ లోనే నిలిచిపోయింది. దురదృష్టం వెనకాలే అదృష్టం వచ్చినట్లు అప్పుడే ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. జస్ట్ కొన్ని రోజుల్లోనే రష్యా ఉరల్స్ క్రూడ్ ఆయిల్ రేట్ బ్యారెల్ కి $40 నుంచి $57 కి పెరిగింది. ఆ తర్వాత $72 కి పెరిగింది. ఇప్పుడు $80 మార్క్ ని క్రాస్ చేస్తుంది. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గనక ఇలాగే క్లోజ్ అయ్యి ఉంటే ఆయిల్ బ్యారెల్ రేట్ అనేది $108 కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని ఎనలిస్టులు చెప్తున్నారు అనమాట. ఫైనాన్షియల్ టైమ్స్ ఎనలిస్టులు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం ఈ వార్ క్రైసిస్ లో రష్యా తన ఆయిల్ సేల్స్ ద్వారా పర్ డేకి $150 మిలియన్ అంటే సుమారు 1250 కోట్ల రూపాయలు ఎడిషనల్ రెవెన్యూని ఎర్న్ చేస్తుంది. ఎవ్రీడే 1250 కోట్లు ఎడిషనల్ ఇన్కమ్ అంటే మీరే ఆలోచించండి. మీరు కూడా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవాలంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా బోత్ సిచ్యువేషన్ లో మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికోసమే మీకు సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్రేడింగ్ యాప్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదే మార్కెట్ వుల్ఫ్. మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకుని రైట్ డెసిషన్ తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తారు అనమాట. ఇది SEBI
ఆర్బీఐ రిజిస్టర్డ్ యాప్ అన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ లాగిన్ అయ్యాను, ఫాలో ట్రెండ్ మీద క్లిక్ చేశాను, ట్రేడ్ ప్లేస్ చేశాను, అంతే నా ట్రేడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు రియల్ టైం ట్రేడ్స్ చూడొచ్చు అనమాట. ఆల్రెడీ కొందరు లాభాలు పొందారు, మీరు కూడా ఒక్క క్లిక్ తో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీరు చాలా తక్కువ అమౌంట్ తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఎక్కువ లాస్ వస్తుంది అని మీరు వరి అయితే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే ఇన్ బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ అనమాట. మీ లాస్ అనేది ఒక సెర్టన్ లెవెల్ కి రీచ్ అయితే ట్రేడ్ అనేది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. సో మీరు ఎక్కువ నష్టపోకుండా ఉంటారు. చూడండి నా ప్రాఫిట్ ట్రెండ్ కి తగ్గట్లు మూవ్ అవుతుంది. సో స్టాప్ ట్రేడ్ మీద క్లిక్ చేశాను, 1971 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేశాం. ఇక్కడ మీరు కమోడిటీస్ లైక్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ లో కూడా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు ఫ్రమ్ 9 AM టు midnight 12. ఇక్కడ ఉండే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ టీమ్ మీకు ప్రతిరోజు ఫ్రీ ట్రేడ్ ఐడియాస్ ఇస్తారనమాట. చూడండి వాళ్ళ యూజర్స్ వన్ డేలో 15,239 రూపీస్, 1 మంత్ లో 70,468 రూపీస్, లాస్ట్ ఇయర్ లో అయితే 5,03,940 రూపీస్ బుక్ చేశారు. మార్కెట్ వుల్ఫ్ ఈ ప్రాఫిట్ మీద ఎలాంటి కమిషన్ కూడా తీసుకోదన్నమాట. మార్కెట్ వుల్ఫ్ కి ఆల్రెడీ 2 మిలియన్ కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. వెంటనే మార్కెట్ వుల్ఫ్ ని చెక్ చేయండి. వార్ స్టార్ట్ అయిన ఫస్ట్ 12 డేస్ లోనే రష్యా తన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన వచ్చే ట్యాక్స్ల ద్వారా $1.3 బిలియన్ నుంచి $1.9 బిలియన్ మధ్యలో ఎక్స్ట్రా రెవెన్యూని ఎర్న్ చేస్తుంది అనమాట. ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రిపోర్ట్ ప్రకారం వార్ జరిగిన ఫస్ట్ 2 వీక్స్ లోనే రష్యా 6 బిలియన్ యూరోస్ అంటే సుమారు $6.9 బిలియన్ ఎక్స్ట్రా ఫాజిల్ ఫ్యూయల్ రెవెన్యూని ఎర్న్ చేస్తుంది. దీని పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ షేడెడ్ డ్రోన్ ఒక డ్రోన్ కాస్ట్ వచ్చేసి $35,000 కింద లెక్కేస్తే రష్యా తనకి ప్రతిరోజు వచ్చే $588 మిలియన్ ఎక్స్ట్రా ఇన్కమ్ తో 17,000 షేడెడ్ డ్రోన్స్ ని ప్రతిరోజు కొనగలదు. నిజానికి ఇరాన్ అమెరికా వార్ ద్వారా యుక్రెయిన్ పై చేస్తున్న వార్ కి కావాల్సిన ఫండ్స్ రష్యాకి అందుతున్నాయి. అంటే ఈట్ 5 స్టార్ డూ నథింగ్ టైప్ లో అనమాట. సీరియస్ బడ్జెట్ స్ట్రెయిన్ ని ఫేస్ చేస్తున్న రష్యన్ గవర్నమెంట్ కి ఇది ఊహించిన విధంగా అందిన ఒక లైఫ్ లైన్ లాంటిది. ఏషియా మోస్ట్ రెస్పెక్టెడ్ పబ్లికేషన్స్ లో ఒకటైన ది స్ట్రైట్ టైమ్స్ పుతిన్ ఓన్ గా ప్లాన్ చేసుకున్న ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజిక్ విండ్ ఫాల్ వ్యూహాత్మక లాభం దొరకదు అని రాసింది. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఫ్యాసినేటింగ్ గా ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా రీసెర్చ్, దీని వెనక చాలా రీసెర్చ్ ఉంది అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అంత రీసెర్చ్ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకు ఫ్యాసినేటింగ్ గా మారుతుందంటే ఇది జస్ట్ ప్రైసెస్ గురించి మాత్రమే కాదు, రష్యా ఆయిల్ ని ఎవరు కొంటున్నారు అండ్ ఎంత కొంటున్నారు అనే దాని గురించి కూడా. ముందు మనం ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఇండియా వరల్డ్ లోనే 3rd లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అనమాట. మన క్రూడ్ ఆయిల్ నీడ్స్ లో 88% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ భాగం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచే వస్తుంది. ఈ స్ట్రైట్ క్లోజ్ అవడంతో ఇండియా ఇమీడియట్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. రిఫైనరీస్ కి ఆయిల్ కావాలి, ఫ్యూయల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ ప్యానిక్ అయిపోయింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వార్ స్టార్ట్ అవడానికి కొన్ని వీక్స్ ముందు ఇండియా రష్యా నుంచి కొనే ఆయిల్ ని తగ్గించింది. ఎందుకంటే ట్రంప్ ఇండియన్ గవర్నమెంట్ పైన ప్రెషర్ తెచ్చాడు. శాంక్షన్స్ ఉన్న రష్యన్ ఆయిల్ ని కొనడం తగ్గించకపోతే ట్రేడ్ టారిఫ్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుందని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. చివరికి ఇండియా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల 2022 తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ లోయెస్ట్ లెవెల్కి పడిపోయాయి అనమాట. కానీ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో వెంటనే ఇండియా రష్యాకి కాల్ చేసింది. ఎలాగో ఇండియా ఆయిల్ కొంటుందని అందరికీ తెలుసు, కానీ ట్రంప్ డబ్బా కొట్టుకోవాలి కదా. ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడానికి ఒక 30 days పర్మిషన్ ఇచ్చాం అని షో చేశారు అనమాట. ట్రంప్ గురించి తెలిసిందే కదా, డబ్బా రాయుడు. విత్ ఇన్ డేస్లోనే ఈస్ట్ ఏషియా వైపు వెళ్తున్న 3 రష్యన్ ఆయిల్ ట్యాంకర్స్ ఇండియన్ పోర్ట్స్ వైపు డైవర్ట్ అయ్యాయి. మిడిల్ ఈస్ట్ నుంచి ఆగిపోయిన సప్లై గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇండియన్ రిఫైనరీస్ క్విక్ గా అరౌండ్ 30 మిలియన్ బ్యారల్స్ ని రష్యా నుంచి పర్చేస్ చేశారన్నమాట. రష్యన్ అంబాసిడర్ డెనిస్ ఎలిపో మీడియాతో మాట్లాడుతూ ఇండియాకి క్రూడ్ ఆయిల్ ని సప్లై చేయడానికి రష్యా ఎప్పుడు రెడీగా ఉంటుంది అని చెప్పాడు. ఇండస్ట్రీ ఎస్టిమేషన్ ప్రకారం అరౌండ్ 15 మిలియన్ బ్యారల్స్ రష్యన్ ఆయిల్ ఆల్రెడీ ఏషియన్ వాటర్స్ లో ఫ్లోటింగ్ స్టోరేజ్ రూపంలో ఈ టైం కోసం వెయిట్ చేస్తూ ఉందన్నమాట. మేము ఎప్పుడు రెడీగా ఉంటాము, రష్యా ఆయిల్ కి మంచి డిమాండ్ ఉంది, ఎవరైనా ఆయిల్ ని పర్చేస్ చేయాలనుకుంటే మేము సేల్ చేయడానికి రెడీగా ఉన్నామని రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పాడు అనమాట.
చైనాది కూడా సిమిలర్ స్టోరీనే. వాషింగ్టన్తో ఫ్రిక్షన్ని అవాయిడ్ చేయడానికి చైనా కూడా కొన్ని మంత్స్ నుంచి రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని కొద్దిగా తగ్గించింది. కానీ ఎప్పుడైతే గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై ఆగిపోయిందో చైనా వెంటనే తన డెసిషన్ని చేంజ్ చేసుకుంది. వరల్డ్స్ లీడింగ్ ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఫర్మ్ కెప్లర్కి చెందిన ఎనలిస్ట్ ప్రకారం ఈ వార్ గనుక ఇంకొన్ని వీక్స్ పొడిగిస్తే చైనా అమెరికా శాంక్షన్స్ని అవాయిడ్ చేసి రష్యా నుంచి భారీగా ఆయిల్ని పర్చేస్ చేసే ఛాన్స్ ఉందట. కెప్లర్ అనాలిసిస్ ప్రకారం ఈ వార్ వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్ మార్కెట్లో రష్యా కాంపిటేటివ్ పొజిషన్ బాగా పెరిగింది. ఒకప్పుడు కొనేవారు లేక శాంక్షన్స్ వల్ల ట్యాంకర్స్లో నిలిచిపోయిన $1 బిలియన్ వర్త్ రష్యన్ క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు వాళ్ళలోనే 2 లార్జెస్ట్ ఎకానమీస్ పోటీ పడి మరి కొంటున్నాయి. బట్ వెయిట్, ఇది కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే రష్యాకి బిగ్గెస్ట్ గిఫ్ట్ టెహరాన్ నుంచి రాలేదు, అది వాషింగ్టన్ నుంచి వచ్చింది. ప్రైసెస్ $100 పర్ బ్యారెల్కి అప్రోచ్ అవడంతో ట్రంప్ గవర్నమెంట్ కూడా డొమెస్టిక్ క్రైసిస్ని ఫేస్ చేసింది. అమెరికన్ హిస్టరీలోనే హైయెస్ట్ ఫ్యూయల్ ప్రైసెస్ని ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెన్సీలో చెల్లిస్తున్నారనమాట. రిపబ్లికన్ ఓటర్స్ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ట్రంప్ గవర్నమెంట్కి ఆయిల్ క్రైసిస్ని తగ్గించడానికి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మార్చి 12న అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని ఎవ్వరూ ఊహించలేదు. సముద్రంలో ఉన్న రష్యన్ ఆయిల్ పైన ఉన్న శాంక్షన్స్ ని ట్రంప్ గవర్నమెంట్ టెంపరీగా తొలగించింది. దీనివల్ల వరల్డ్ వైడ్ గా ఉన్న బయర్స్ కి ఆయిల్ ని కొనడానికి పర్మిషన్ ఇచ్చింది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక అనౌన్స్మెంట్ లో ఏప్రిల్ 11th వరకు ట్యాంకర్స్ లో లోడ్ అయిన రష్యన్ ఆయిల్ ని ఏ కంట్రీ అయినా అమెరికన్ శాంక్షన్స్ భయం లేకుండా పర్చేస్ చేయొచ్చు అని చెప్పారు. ఈ డెసిషన్ అప్రాక్సిమేట్ గా 128 మిలియన్ బ్యారల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందని ఎనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అమెరికా 4 years గా రష్యా మిలిటరీ కెపాసిటీని అండర్మైన్ చేయడానికి విధించిన శాంక్షన్స్ అన్ని ఒక్క దెబ్బతో డిస్ట్రాయ్ అయిపోయాయి. దీనిపైన యూరోపియన్ లీడర్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా పబ్లిక్ గా ప్రెసిడెంట్ ఈ వార్ లో విన్నర్ ఒకరే, అది రష్యా అని చెప్పారు. ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్న కొద్దీ రష్యా యుక్రెయిన్లో తన మిలిటరీ యాక్షన్స్కి కావాల్సిన న్యూ రిసోర్సెస్ని ఎక్వైర్ చేసుకుంటుంది అని చెప్పారు. ట్రంప్ స్వయంగా మార్చి 14న ఎన్బిసి న్యూస్తో మాట్లాడుతూ ఇరాన్ క్రైసిస్ క్లోజ్ అయిన వెంటనే మళ్ళీ శాంక్షన్స్ని రీఇంపోజ్ చేస్తాం అని చెప్పారు. కానీ ఇక్కడ జియో పొలిటికల్ రియాలిటీ వేరేలా ఉంది. మాస్కోలో ఆఫీసర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. క్రెమ్లిన్ ఎన్వాయ్ కిరిల్ డిమిత్రివ్ అమెరికా ఆబ్వియస్ ఫ్యాక్ట్ని అంగీకరించింది. రష్యా ఆయిల్ లేకుండా వరల్డ్ క్రూడ్ ఆయిల్ మార్కెట్ స్టేబుల్ గా ఉండలేదు అని ప్రకటించారు. కొన్ని వారాల క్రితం వరకు రష్యా మీద కఠినమైన శాంక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఆ శాంక్షన్స్ పెట్టిన దేశమే రష్యాకు బయటపడే మార్గం ఇచ్చింది. అది కూడా రష్యాకి ఎటువంటి సంబంధం లేని ఒక యుద్ధం వల్ల. గాడ్స్ మస్ట్ బి క్రేజీ కదా. ఇక్కడ మనం కొంచెం డీప్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈ వార్ వల్ల రష్యాకి అందుతున్న బెనిఫిట్ జస్ట్ ఆయిల్ మనీ మాత్రమే కాదు, అంతకంటే పెద్దది. అది యుక్రెయిన్ వార్లో రష్యాకి లభిస్తున్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. ఒకే టైంలో ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా. అంటే అమెరికా ఆర్మీ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో వార్లో ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్ పర్షియన్ గల్ఫ్లో డిప్లాయ్ అయ్యాయి. రష్యా బ్యాలిస్టిక్ మిసైల్స్ నుంచి తమ సిటీస్ని సేవ్ చేసుకోవడానికి యుక్రెయిన్కి డెస్పరేట్గా కావాల్సిన ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇప్పుడు వెస్ట్ ఏషియాకి డిప్లాయ్ అయ్యాయి. రష్యా అటాక్స్ నుంచి తమ ఎనర్జీ గ్రిడ్ అండ్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రక్షించుకోవడానికి యుక్రెయిన్ దగ్గర PAC-3 ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్స్ మిసైల్స్ షార్టేజ్ ఏర్పడింది. అమెరికా దగ్గర ఒకేసారి అటు వెస్ట్ ఏషియాకి ఇటు యుక్రెయిన్ కి పంపేంత వెపన్ స్టాక్ పైల్స్ లేవన్నమాట. రష్యా దీన్ని నోటీస్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం 2026 మార్చ్ స్టార్టింగ్ లో రష్యా ఒక్క నైట్ లోనే యుక్రెయిన్ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన 480 డ్రోన్స్ తో అటాక్ చేసింది. వరల్డ్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ జియోపొలిటికల్ థింక్ ట్యాంక్ చాటమ్ హౌస్ రష్యా స్ట్రాటజీని స్ట్రాటజిక్ హెడ్జింగ్ అనే వర్డ్తో డిస్క్రైబ్ చేసింది. అమెరికా ఇరాన్ వార్ వైపు డిస్ట్రాక్ట్ అవ్వడాన్ని రష్యా తెలివిగా వాడుకుంటుంది. దీనివల్ల మీడియా దృష్టి యుక్రెయిన్ వార్ నుంచి తప్పుకుంది. కొన్ని నెలలుగా ఆయిల్ శాంక్షన్స్ ద్వారా పుతిన్ ని పుష్ డౌన్ చేయాలని వాషింగ్టన్ ట్రై చేసింది. కానీ దాన్ని ఇరాన్ వార్ వల్ల అమెరికా వదులుకోవాల్సి వచ్చింది. అది కూడా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ని క్లోజ్ చేయడం వల్ల. అంతేకాదు ఇరాన్ వార్ వల్ల యుక్రెయిన్ పీస్ టాక్స్ లో రష్యాపై వెస్ట్ ఏషియా కంట్రీస్ కున్న గ్రిప్ వీక్ అయింది. ఆయిల్ ప్రైసెస్ పెరగటం, ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్స్ మిడిల్ ఈస్ట్ కి రీడైరెక్ట్ అవటం, అమెరికా శాంక్షన్స్ ని టెంపరీగా తీసేయటం లాంటివి రష్యాకి క్లియర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అనమాట. ది అట్లాంటిక్ కౌన్సిల్ చాలా ఘాటుగా ఒక టైటిల్ పెట్టింది, ఇరాన్ వార్
వార్ కుడ్ సేవ్ వ్లాదిమిర్ పుతిన్స్ ఫెయిలింగ్ యుక్రెయిన్ ఇన్వేషన్. అంటే ఇరాన్ వార్ అనేది యుక్రెయిన్ ఇన్వేషన్ లో ఫెయిల్ అవుతున్న పుతిన్ ని సక్సెస్ అయ్యేలా కాపాడుతుందంట. ఈ స్టోరీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా డీప్ గా కవర్ చేయని ఒక ఇంపార్టెంట్ లేయర్ ఉంది. రష్యా అండ్ ఇరాన్ 2025లో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పై సైన్ చేశాయి. దీంతో వీళ్ళ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ సిగ్నిఫికెంట్ గా పెరిగిందనమాట. యుక్రెయినియన్ సిటీస్ పై రష్యా ఉపయోగిస్తున్న చీప్ అండ్ డెడ్లీ మ్యాసివ్ స్వామ్స్ అయిన షేడెడ్ డ్రోన్స్ ని ఇరాన్ సప్లై చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఇరాన్ అటాక్స్ కి గురవుతుంది. దాని మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. థియరిటికల్ గా చూస్తే ఇది రష్యాని హట్ చేయాలి, ఎందుకంటే ఇరాన్ అనేది రష్యాకి ఒక క్రిటికల్ సప్లైర్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. రష్యా కూడా ఎగ్జాక్ట్ గా ఇలాంటి సిచ్యువేషన్ కోసమే ప్రిపేర్డ్ గా ఉంది. చాథమ్ హౌస్ ఎనాలిసిస్ ప్రకారం రష్యా ఇప్పటికే ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని తన ఓన్ ప్రొడక్షన్ లైన్స్ లో ఇంటిగ్రేట్ చేసుకుంది. రష్యా ఇప్పుడు షేడెడ్ టైప్ డ్రోన్స్ ని డొమెస్టిక్ గా తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తారస్థాన్ లోని ఎలాబుగా టౌన్ లో ఉన్న ఫ్యాక్టరీస్ లో వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ నుంచి డ్రోన్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా రష్యా తన ఓన్ ప్రొడక్షన్ ని పెంచుకుంది. అంటే రష్యా ఇరాన్ నుంచి కావాల్సిన టెక్నాలజీ మొత్తాన్ని ఇప్పటికే పిండుకుందనమాట. ఇప్పుడు ఇరాన్ మీద డిపెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. క్లియర్ గా చెప్పాలంటే ఇరాన్ అనే పేషెంట్ నుంచి రష్యాకి కావాల్సిన ఆర్గన్స్ అన్ని ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంది. ఇంకోవైపు వార్ తర్వాత వీక్ అయిన ఇరానియన్ రిజిమ్ డిప్లొమాటిక్ సపోర్ట్ అండ్ శాంక్షన్స్ ఎవేషన్ కోసం రష్యా పైన ఇంకా ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు కంటే ఎక్కువ లెవరేజ్ ని టెహరాన్ పై మాస్కోకి ఇస్తుంది అనమాట. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ని రష్యా పబ్లిక్ గా కండెమ్ చేసింది, కానీ వాటిని ఆపడానికి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే రష్యా వేసిన స్ట్రాటజిక్ ప్లాన్ ఒకటే, లెట్ ఇట్ హ్యాపెన్, మనకి దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది కదా అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ రష్యా యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది. సో ఈ టైంలో ఇరాన్కి హెల్ప్ చేయడం అనేది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. అందుకే యుక్రెయిన్ యుద్ధం అయిపోతే కానీ రష్యా ఇటు ఇరాన్కి సపోర్ట్గా రాదనమాట. ఇప్పుడు ఫెయిర్గా మాట్లాడుకుంటే ఈ వార్ ఎంతకాలం ప్రొలాంగ్ అయితే రష్యాకి అంత యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిన ఇరాన్ రష్యాకి ఎలై కంట్రీగా పెద్దగా ఉపయోగపడదు. ఒకవేళ మిడిల్ ఈస్ట్ వార్ ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా దృష్టి అన్ఎక్స్పెక్టెడ్గా రష్యా నైబరింగ్ కంట్రీస్ పైన పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయిల్ ప్రైసెస్ వల్ల గ్లోబల్ ఎకానమీ తగ్గిపోతే అది డిమాండ్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది చివరికి రష్యాకే నష్టం. రష్యా ఓన్ ఎకానమీ కూడా హై ఇన్ఫ్లేషన్తో స్ట్రగుల్ అవుతుంది. లేబర్ షార్టేజ్ అండ్ యుక్రెయిన్ వార్ వల్ల మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్తో సఫర్ అవుతుంది. ప్రాఫిట్స్ రియల్, కానీ అవి టెంపరీ కావచ్చు. ఇప్పుడున్న క్వశ్చన్స్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ మళ్ళీ సెటిల్ డౌన్ అవ్వకపోతే రష్యా ఈ టెంపరీ ప్రాఫిట్స్ని యుక్రెయిన్లో పర్మనెంట్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్గా మార్చుకోగలదా? ఎందుకంటే ఇరాన్ క్రైసిస్ క్లోజ్ అవగానే రష్యా ఆయిల్ పైన మళ్ళీ శాంక్షన్స్ ని రీఇంపోజ్ చేస్తామని ట్రంప్ చెప్పాడు. కానీ ఆ శాంక్షన్స్ మళ్ళీ రావని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు క్రెమ్లిన్ స్పోక్స్ పర్సన్ అప్పుడే చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రష్యా ఆయిల్ సప్లైకి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కలిపి చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్లో విన్నర్ మాత్రం రష్యానే, పుతినే. వాళ్ళు మొత్తం మిడిల్ ఈస్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటే రష్యా చక్కగా ఎటువంటి భయం లేకుండా యుక్రెయిన్ పైన బాంబ్స్ అటాక్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా వార్ ట్రెజర్ ని నింపుకుందనమాట. పుతిన్ ఈ వార్ ని స్టార్ట్ చేయలేదు, దీన్ని ప్లాన్ కూడా చేయలేదు, మినిమం అఫీషియల్ గా కూడా సపోర్ట్ ఇవ్వలేదు, పబ్లిక్ గా కండెమ్ చేశాడు కూడా. బట్ ఫేట్ అనేది ఈ మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ ఎలా మూవ్స్ చేస్తాడో పుతిన్ కూడా అవే మూవ్స్ వేశాడు. ఇందాక చెప్పినట్లు ఈట్ 5 స్టార్ డూ నథింగ్, బట్ విన్నింగ్స్ ను మాత్రం కలెక్ట్ చేసుకున్నాడు. ఇరాన్ అమెరికా వార్ లక్షల మందికి ట్రాజడీ, మిడిల్ ఈస్ట్ కి గ్లోబల్ స్టెబిలిటీకి అండ్ చివరికి యుక్రెయిన్ కి కూడా ఇది నష్టమే. బట్ ఈ కోల్డ్ అండ్ రూత్లెస్ మ్యాథమెటిక్స్ ఆఫ్ జియో పొలిటికల్ పవర్ లో ఈ డేంజరస్ వార్ కేయాస్ లో ఒక అన్డినైబుల్ ట్రూత్ దాగుంది. అదే వెన్ ది వరల్డ్స్ ఆయిల్ సప్లై బర్న్స్, రష్యా ఓపెన్స్ ఇట్స్ పైప్ లైన్స్. దట్స్ ఫర్ డే. మార్కెట్ వుల్ఫ్ కి ఆల్రెడీ 2 మిలియన్ కి పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. వెంటనే మార్కెట్ వుల్ఫ్ ని చెక్ చేయండి. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి చెప్తాం. మళ్ళీ కలుసుకున్న సెలవు. బాయ్ బాయ్.